హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి స్టిచ్చింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? షాప్లో స్టిచ్చింగే కాదండి. చూడండి, షాప్లో నైట్ ఎంత అవుతుందో, టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. అక్కడ వర్కర్ ఉంది, మా సుమలత ఉంది, ఇక్కడ నేను ఇద్దరం ఉన్నామన్నమాట. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. చూడండి, నేను వచ్చిన తర్వాత ఎంత పని చేసుకుంటాను ఏంటి. ఎవరికైనా టైలర్స్ ఉంటారు కదా, స్టిచ్చింగ్ చేస్తేనే ఇంకా అలసిపోయినట్టుగా అయిపోతుంది, వాళ్ళకి బద్ధకం అయిపోతుంది అనమాట. అలాంటి బద్ధకాన్ని మీరు పక్కన పెట్టాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. నేను డైలీ చేసే వర్క్ ఎంత వర్క్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలన్నమాట. ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అయినా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. బట్టలు ఇవ్వాలని స్ట్రెస్ తీసుకుంటారనమాట. అలా తీసుకోకుండా ఇలా ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలి, అటు షాప్లో మెయింటైన్ చేసుకోవాలి. రెండు రకాలుగా మెయింటైన్ చేసుకుంటేనే మనకు వర్క్ అనేది సాఫీగా జరుగుతుంది. వర్క్ అనేది ఎప్పుడు మన దగ్గరకు వస్తుందన్నమాట. మనం ఎక్కడ కూర్చున్నా సరే, మెయిన్ బజార్లోనే కూర్చోవాలి, మెయిన్ రోడ్లోనే షాప్ ఉండాలి, మెయిన్ రోడ్లోనే ఉంటే వస్తుంది అనేది ఓన్లీ భ్రమ మాత్రమేనండి. ఇంట్లో కుట్టే వాళ్ళైనా పర్ఫెక్ట్గా కుట్టి టైంకి అందిస్తే ఖచ్చితంగా మన దగ్గరికి వర్క్ అనేది వస్తుందన్నమాట. చూడండి, నేను షాప్లో వర్క్ చేసుకుంటాను, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వర్క్ కూడా చేస్తాను. నాకు ఎలాంటి హెల్పర్ లేరు, నేనే చేసుకోవాలి. ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు నేనే చేసుకుంటాను. అక్కడ టైలరింగ్ అంటేనే టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ స్ట్రెస్ ఏంది, ఆ స్ట్రెస్, ఆ టెన్షన్ ఏందనేది తెలుస్తుంది. సీజన్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది కదా. అవన్నీ అక్కడ వరకే, షాప్ వరకే ఉంటాయన్నమాట. ఇంటి వరకు తీసుకురాను నేను. ఇంట్లో పని, ఇంటికి వచ్చానంటే ఇంటి పనే. నేను ఓన్లీ ఇంటికి తీసుకొచ్చేది ఏంటి, లైనింగ్స్ మాత్రం తీసుకొచ్చి తడిపి పెడతానంతే. ఇంకా కటింగ్ అనేది ఇంట్లో అస్సలు పెట్టుకొని తీసుకురాను. నాకు టైం అనేది ఉండదు. ఇంకా షాప్లోనే కటింగ్ చేసేస్తాను. సాయంత్రం టైంలో 6 నుంచి 8 వరకు కటింగ్ పెట్టుకుంటాను. లైనింగ్స్ పిండినవి ఉంటే, ఒక్కొక్కసారి పిండిన ఉండవు, అప్పటికప్పుడు బట్టలు వస్తాయన్నమాట. అవేంటంటే రేపే ఇవ్వాలి, లైనింగ్స్ పిండిన ఉండవు. అలాంటివి మార్నింగ్ టైం చేస్తానన్నమాట. ఆ రోజు ఇచ్చేటివి అలా ఇలా మెయింటైన్ చేస్తానండి. ఖచ్చితంగా టైలరింగ్ చేసేవాళ్ళు బద్ధకంగా అస్సలు ఉండకూడదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు తీసుకుంటారు, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు, టైంకి ఇవ్వరు. ఒక వారం రోజులు టైం అడుగుతారు, అది అక్కడనే పెట్టేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక సాకు చెప్పేస్తారు, అబద్ధం చెప్పేస్తారు. ఖచ్చితంగా ప్రతి టైలర్ అబద్ధాలు ఆడతారండి, ఇంక్లూడింగ్ నేను కూడా అప్పుడప్పుడు. ఎందుకంటే తప్పదు, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పదనమాట. ఒక్కొక్కసారి టైంకి అందివ్వలేం, వర్క్ ఎక్కువగా ఉండి. కాబట్టి అలా పక్కన పడేసి బట్టలు ముట్టుకోకుండా అక్కడ పెట్టేసి వాళ్ళని 4 సార్లు 5 సార్లు తిప్పుకుంటే వాళ్ళు మన మొహం కూడా చూడరండి. ఇలాంటివి కూడా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. టైంకి ఇవ్వడము, ఇంట్లో కరెక్ట్ టైంకు పని చేసుకొని షాప్కి రావడము, షాప్లో పని ఏంటనేది మైండ్లో పెట్టుకొని పని చేయడం వల్ల బిజినెస్ పెరుగుతుంది ఖచ్చితంగా. మనం ఇంట్లో పనితోనే సరిపోయిందనుకోండి, మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే షాప్లో పని అనేది ముందుకు సాగదనమాట. షాప్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక టైం మెయింటైన్ చేయాలి. నేను ఖచ్చితంగా పొద్దునైతే నాకు 10:30 ఖచ్చితంగా అవుతుందండి. నేను నైట్ అనేది 8 వరకు, లేట్ నైట్ వరకు ఉంటాను కాబట్టి పొద్దున 10:30కి ఖచ్చితంగా వెళ్తాను. 10:30 ఒక్కొక్కసారి ఇంట్లో వర్క్ ఎక్కువగా ఏదైనా ఉంటే 11 కూడా అవుతుందన్నమాట. షాప్లో వర్క్ని బట్టి నేను ఇంట్లో ప్లాన్ చేస్తాను. ఏంటంటే అర్జెంట్ బట్టలు ఉన్నాయనుకోండి, ఇంట్లో తొందరగా పని ముగించుకొని పోతాను. లేదు కొంచెం నిదానంగా ఒక వారం రోజుల్లో ఇచ్చేటివి, 2-3 రోజుల్లో ఇచ్చేటివి ఉంటే 10:30 అలా ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఎక్కువ స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోను, ఎక్కువ టెన్షన్ అనేది అస్సలు తీసుకోను. ఎన్ని బట్టలైనా రానివ్వండి, ప్లాన్ చేస్తాను ఎవరికి ఎలా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసి కుడతాను. మా 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 దగ్గర ఏంటంటే ఇంకా టైలర్ షాపులు ఉన్నాయండి. వాళ్ళైతే 10కి 9:30కి కూడా ఓపెన్ చేసి కుడుతూనే ఉంటారనమాట. నేను అలా కాదు, నా టైం ఒక్కటే 10:30 ఖచ్చితంగా. షాప్ అయితే మార్నింగ్ ఓపెన్ అయిపోతుంది, నేను వెళ్ళేది 10:30కి వెళ్తాను. వర్కర్ 10:30కి వస్తుంది. ఇంకా కటింగ్ చేసి ఉంటాయి, స్టార్ట్ చేసేస్తామన్నమాట. అలా ఉంటుంది వర్క్ అనేది. ఇద్దరమే అయినా కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేసేస్తామన్నమాట. అలా ఈజీగా మెయింటైన్ చేసేస్తాం. టెన్షన్ తీసుకోను అస్సలు. టెన్షన్ తీసుకొని వామ్మో ఇవి ఎప్పుడు కుట్టాలి ఏంటి అని టెన్షన్ తీసుకుంటే పని అనేది అస్సలు సాగదనమాట. మనం మిషన్ పైన కూర్చుంటే కూడా బ్లౌజ్ మనకు తొందరగా అయిపోయినట్టు అనిపించదు. కాబట్టి అలా టెన్షన్ తీసుకోకుండా ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇంట్లో సగం సగం పని చేసి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళగానే మిషన్ ఎక్కగానే ఇంట్లో పని గుర్తొస్తుందనమాట. అరే ఆ పని నేను చేయలేదు, అక్కడే ఉండిపోయింది, ఆ పని వెళ్ళి చేయాలా అనే బద్ధకం వచ్చేస్తుందనమాట. అలా కాకుండా ఇంట్లో పని టైం టు టైం మెయింటైన్ చేసి పొద్దున ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరకు వస్తే ఆ ప్రశాంతతే వేరనమాట. మనం ఫ్రెష్ అయిపోయి మిషన్ దగ్గరకు వచ్చామనుకోండి, ఖచ్చితంగా వర్క్ అనేది ఇంకా మనకి ఏ టెన్షన్, ఇల్లు గుర్తుకు రాదు, ఇంట్లో పని గుర్తుకు రాదు. ఫోకస్ అంతా ఏ బ్లౌజులు కుట్టాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా కుట్టాలి ఏంటి అనేది దానిపైన ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ వరకు స్టిచ్చింగ్ చేస్తే ఈవినింగ్ టైంలో రోజు కటింగ్ అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల
ఏంటంటే రేపు మార్నింగ్ ఏం కుట్టాలి, ఏం కట్ చేయాలి అది ప్లానింగ్. ఇంకా ప్లాన్ పడిపోతుందనమాట అలా. అలవాటయిపోతుంది. మనకు ప్రతిరోజు అలవాటయిపోతుంది. నేనంతే రేపటికి ఫాల్స్ ఏమున్నాయి, ఫాల్స్ ఏమివ్వాలి, లైనింగ్స్ ఏం తీసుకోవాలి, రేపు కుట్టేటివి లైనింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి, ఏం కటింగ్ చేసుకోవాలి. అలా ప్లాన్ ఖచ్చితంగా సాయంత్రం టైంలో ఇవైతే ఖచ్చితంగా ప్లాన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను 10:30కి వెళ్ళడం లేట్‌గానే. మా తోటి షాప్స్‌తో పోల్చుకుంటే నేను లేట్‌గానే వెళ్తాను. అయినా కూడా నేను మెయింటైన్ చేసేస్తాననమాట. ఈజీగా మెయింటైన్ చేస్తాను. టెన్షన్ అనేది అసలు ఎక్కువగా తీసుకోను. ఎన్ని బ్లౌజులైనా రానివ్వండి. ఇప్పుడైతే కుప్పలు తిప్పలుగా ఉన్నాయండి. కావాలంటే మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను. ఎన్ని మూటలు ఉన్నాయో బట్టల మూటలు వస్తూనే ఉన్నాయి. కానీ నేను కొన్ని రోజులు ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి కారణము కొన్ని రోజుల తర్వాత చెప్పలేను. ఒక 10 డేస్ కావచ్చు, 15 డేస్ కావచ్చు. ఆ తర్వాత అయితే టైలరింగ్ వీడియోస్ అన్నీ ఆగిపోతాయి. వీడియోస్ పెడతానో లేదో నాకు కూడా తెలియదు. ఒక పని ఉంది నాకు. ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. చెప్తాను తర్వాత ఆ విషయం ఏంటనేది. ఇంకా ఈ ఉన్న బట్టలన్నీ కంప్లీట్ చేసేసి మీరు స్టిచ్చింగ్ చేయడం అయితే ఆపేస్తానండి కొన్ని రోజుల వరకు. ఎందుకు ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలలో ఎప్పుడైనా చెప్తాను. నాకేంటి ప్రాబ్లము, ఏమైంది, ఎందుకోసం అని చెప్పేసి. ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాల్సిందేనండి. ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ సీజన్ చూస్తే కుదరదనమాట నాకు. సీజన్ చూస్తే నాకు ఇంకా వేరేది కోల్పోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఒక 20 డేస్ అలా స్టిచ్చింగ్కి అయితే బై బై చెప్పాల్సిందే. చూడండి ఇంట్లో పని మీతో మాట్లాడుతూ ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇంటికి 8కి వస్తాను. 8కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూపించిన పనంతా ఉంటుంది. గిన్నెలు కడుక్కోవడం ప్రతి ఒక్కరు చేస్తారు. కాకపోతే రోజంతా చేస్తారు. ఈవినింగ్ టైంలో చేస్తారు. నాలాగా వర్క్కి వెళ్ళేవారు, జాబ్కి వెళ్ళేవాళ్ళు ఇలా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారనమాట. అలా యాక్టివ్గా ఉండాలన్నమాట. చూడండి నేను చేసే పని షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ని పనులు ఉంటాయి నాకు. ఇన్ని పనులు కంప్లీట్ చేసుకొని తినేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ చేసి పండుకునేసరికి 10 అవుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.